యంగ్ రెబల్ స్టార్‌గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్. 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, బాలీవుడ్ ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు. అయితే ఆయన ప్రస్తుతం చేస్తున్న 2 సినిమాలు సెట్స్ మీదున్నాయి. చాలా ఎక్కువ సినిమాలకు కమిట్ అవుతూ తొందరగా షూటింగ్స్ చేస్తుంటే, ప్రభాస్ సంవత్సరానికి 2 సినిమాలు చేస్తాడనే నమ్మకంతో తమ అభిమానులున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ హెల్త్ కొంతవరకు చెడిపోవడం వల్ల ఆయన షూటింగ్‌లకు పెద్దగా హాజరు కావడం లేదట. ఆయన 'హను రాఘుపూడి' డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మొత్తం బ్రేక్ చేయాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దీంతో పాటు మారుతి డైరెక్షన్‌లో 'రాజాసాబ్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరి తొందరలోనే ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా మారుతి లాంటి డైరెక్టర్ ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం వల్ల ఆయన ఇమేజ్ అనేది చాలా వరకు పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే హీరోలతో పాటు సినిమాలు చేసే మారుతి మొదటిసారి పాన్ ఇండియా హీరోను డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమాతో భారీ విజయం దక్కించుకుంటాడని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇక 'ఫౌజీ' సినిమా తర్వాత ప్రభాస్ 'సందీప్ రెడ్డి వంగ' డైరెక్షన్‌లో 'స్పిరిట్' అనే సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత 'సలార్ 2', 'కల్కి 2' సినిమాలు చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ లైనప్‌లోకి మరో దర్శకుడు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన ఎవరంటే తమిళ సినిమా ఇండస్ట్రీలో 'జైలర్' సినిమాతో మరో విజయాన్ని అందుకొని తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న నెల్సన్. ప్రస్తుతం నెల్సన్ ప్రభాస్‌తో సినిమా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. నెల్సన్ ప్రస్తుతం రజనీకాంత్‌తో 'జైలర్ 2' అనే సినిమా చేస్తున్నాడు. ఇక రీసెంట్‌గా ఎన్టీఆర్‌కి ఒక స్టోరీ చెప్పాడని, అదేవిధంగా ప్రభాస్ కూడా ఒక స్టోరీ చెప్పాడని తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరిలో ఆయన ఎవరితో ముందుగా సినిమా చేస్తాడనేది మాత్రం కొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది.